మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎంపీ కకోలి ఘోష్ నేతృత్వంలో రెబల్ ఎంపీలు లోక్సభ స్పీకర్కు లేఖ సమర్పించారు. అటు టీఎంసీ సీనియర్ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వం సహా పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో తలెత్తిన అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. లోక్సభలో పార్టీ చీఫ్ విప్ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న సమయంలోనే అసమ్మతి ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. మొత్తం 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఎంపీ కాకోలి ఘోష్ తెలిపారు. లోక్సభలో ప్రస్తుతం పార్టీ చీఫ్ విప్ గా కొనసాగుతున్నట్టు తెలిపిన ఘోష్ తోటి ఎంపీలతో సంప్రదింపులు జరిపిన తరువాతే ఎన్డీఏకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ విప్ గా కాకోలి ఘోష్ ను తప్పించి ఆ స్థానంలో కళ్యాణ్ బెనర్జీని నియమించాలని మమతా నేతృత్వంలోని టీఎంసీ నిర్ణయించినప్పటికీ లోక్సభ సెక్రటేరియట్ కు అధికారికంగా తెలియచేయలేదని తెలిసింది. ఈ విషయాన్ని స్పీకర్ కు తెలియచేయాలని అసమ్మతి ఎంపీలు భావిస్తున్నారు. ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది, రాజ్యసభలో 12 మంది ఎంపీలు ఉన్నారు. 20 మంది అసమ్మతి ఎంపీలు నిన్న రాత్రి ఢిల్లీలో రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రస్తుత పార్లమెంటరీ నాయకత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమికి గల అసలు కారణాలను గుర్తించడానికి పార్టీ అగ్రనాయకత్వం సిద్ధంగా లేదని పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారని ఈ చర్చలో సంబంధమున్న ఒక టీఎంసీ నేత తెలిపారు. అటు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వం సహా పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయన రాజీనామాను ఆమోదించారు. సుఖేందు శేఖర్ రాయ్ కు టీఎంసీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2011 నుంచి 3 పర్యాయాలు ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజీనామా తరువాత స్పందించిన రాయ్ ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార ఘటనను ప్రస్తావించారు. అప్పటి కోల్కతా పోలీస్ కమిషనర్ కళాశాల ప్రిన్సిపల్ ను విచారించాలని అప్పుడే కోరినప్పటికీ మమతా సర్కార్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో వారి హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడే టీఎంసీతో రాయ్ సంబంధాలు చెడినప్పటికీ ఎస్ఐఆర్ వ్యతిరేక పోరాటానికి మద్దతు, మరికొన్ని నిర్ణయాల కోసం ఆయన పార్టీలోనే కొనసాగారు.